పోలీసులు ఎవరినైనా సరే రాజకీయ కార్యకర్తలా లేకపోతే ఇంకా ఏమంటారు ఇంకో హత్య కేసులో నిందితుల దొంగతనాల ఇంకొకటి ఎవరినైనా కూడా బహిరంగంగా మార్చ్ ఫాస్ట్ లాగా వాళ్ళని అరెస్ట్ చేసి నడిపించుకుంటూ తీసుకెళ్ళడం 100% చట్ట ఉల్లంఘన. అది రాజకీయ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకుంటే మరొకరు కావచ్చు. దాన్ని ఎవ్వరూ కూడా అంగీకరించకూడదు. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రికలని వాటి అనడం పెద్ద బూత్ అనుకోండి. ఎందుకంటే మినిమం జర్నలిస్టిక్ వాల్యూస్ కూడా లేని వాళ్ళని వాటి పత్రికలని ఏమంటాం. అవి ఈరోజు బ్యానర్ హెడ్డింగ్లు, ఫ్రంట్ పేజీ కథనాలు. వైసీపీ కార్యకర్త అజయ్ని నడి రోడ్డు మీద నడిపించుకుంటూ పోలీసుల కోటింగ్ అని ఆయన నడుస్తూ ఉంటే పాపం తీవ్రంగా హింసించినట్లు కూడా ఉన్నారనే ఆ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎవరిని హింసించే హక్కు లేదు. అవి కూడా ఆ కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి వైసీపీ కార్యకర్తకు అని. తీరా సీన్ కట్ చేస్తే అతను జనసేన పార్టీ కార్యకర్తేనని వాళ్ళ ఎంపీటీసీ అమర్ బహిరంగంగా అంగీకరించిన ఆ వీడియోలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అండ్ ఆయన జనసేన పార్టీ కార్యకర్తని చెప్పి ఆయన పాల్గొన్న కొన్ని కార్యక్రమాలు, ఆయన జనసేన అధ్యక్షుడు ఆ సినిమా హీరో ఫోటోలు పెట్టుకున్నవి, ఇవన్నీ సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇవన్నీ బహిరంగంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆయన జనసేన కార్యకర్త అంటే మరి ఇప్పుడు ఈ టీడీపీ వాళ్ళ పత్రికలు వాళ్ళు టీవీ ఛానల్ వేసిన బ్రేకింగ్లు, పెట్టిన తమ్మనైళ్ళు, వీళ్ళు పత్రికలు పెట్టిన హెడ్డింగ్లు అన్నీ మట్టిపాలేనా? ఇప్పుడు అన్నీ వేస్ట్ అయిపోయానా? ఒక నెటిజన్ పెట్టిండే చెప్పలేదా రామకృష్ణ వీళ్ళకు ఏమని? ప్రపంచంలో ఏది మంచి జరిగినా అది మా పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళే అని చెప్పి వాళ్ళకు ఆ పార్టీ కండువాలు కప్పాలి. ఆంధ్రప్రదేశ్లో కాకుండా ప్రపంచంలో ఏ చెడు జరిగినా అది వైసీపీ వాళ్ళే అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. మన పత్రికల ముసుగులో, టీవీ ఛానల్ ముసుగులో మన వాళ్ళ విధానం అంతా ఇదేనని చెప్పి చెప్పలేదా రామకృష్ణ? వీళ్ళకు ఇంకా అమాయకంగా అడుగుతూ ఉన్నారు. ఇదంతా మట్టిపాలేనా, ఇదంతా గంగపాలేనా అని. ఫస్ట్ దుష్ప్రచారమో లేకుంటే ఏదో ఒక అబద్ధమో ప్రచారం అయితే చేసేయాలి, జనంలోకి తీసుకెళ్ళిపోవాలి. అబద్ధం సరే నిజం కాళ్ళలో చెప్పులు తొడుక్కునే లోపల అబద్ధం ప్రపంచమంతా తిరిగి వస్తుందని చెప్పలేదా రామకృష్ణ? వీళ్ళకు మంచి మన అకౌంట్లో, చెడు ఎదుటోళ్ళ అకౌంట్లో. చెడు మనోళ్ళే చేశారనుకో, మనోళ్ళకి అవసరమైతే ఎదుటోళ్ళ కండువాలు కప్పి వాళ్ళ పార్టీ వాళ్ళే అని చెప్పాలి. చెడు మనోళ్ళే చేశారనుకో, మనోళ్ళైనా కూడా మనోళ్ళకి ఎదుటి పార్టీ కండువాలు కప్పాలి. ఇది వాళ్ళే అని చెప్పేయాలి. మంచి అటు సైడ్ వాళ్ళు చేశారనుకో, వాళ్ళకు మన పార్టీ కండువాలు కప్పేయాలి. అంతా మా వాళ్ళే అని చెప్పేయాలి. ఇది మన విధానం అని చెప్పి చెప్పలేదా రామకృష్ణ అని చెప్పి ఒక నెటిజన్ రాసుకుంటూ వచ్చారు. మొత్తం మీద సరే ఆయన వైసీపీ కార్యకర్త, జనసేన కార్యకర్త, టీడీపీ కార్యకర్త, అసలు ఏ పార్టీతో సంబంధం లేదా, ఇవన్నీ పక్కన పెడితే ఒకరిని ఆ విధంగా బహిరంగంగా నడిపించుకుంటూ వెళ్ళి వాళ్ళ గౌరవానికి భంగం వాటిల్లింపజేసే విధం అసలు అది చట్టం అనుమతించకూడదు. పోలీసులు డెఫినెట్లీ హద్దు మీరినట్లే ఇక్కడ. ఇది అసలైన కీలక విషయం. సరే ఆ గర్భిణిగా ఉన్న మహిళ, ఈ తోసేసిన వ్యక్తి, వీళ్ళు ఏమంటారు దాయాదులు అని ఏదో ఒకరికొకరు తిట్టుకునే విధంగా చేశారని చెప్పి మరో వాదన వినిపిస్తుంది. ఏదైనా సరే గర్భిణీలతో వ్యవహారం జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా అసలు వాళ్ళంట చేయడం కూడా తప్పు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన చేసిన దాన్ని ఏ పార్టీ అయినా కానివ్వండి ఎవరు అంగీకరించకూడదు. అయితే ముమ్మాటికి తప్పు చేశారని పోలీసులు ఇలా మార్చ్ ఫాస్ట్గా నడిపించుకుంటూ పోవడం కూడా తప్పే.